వెల్కమ్ టు ది పాయింట్. నేను చీఫ్ ఎడిటర్ సతీష్. చట్టం మీ చుట్టమా? ఎస్, నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ పోలీసులను అడుగుతున్నా, చట్టం మీ చుట్టమా? విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గాదె సాయి కృష్ణ ఎక్కడున్నాడు? దాచారా లేదంటే ఒక సమయం చూసి బయట పెడతారా? అసలు ఈ భూమి మీద ఉన్నాడా లేదా? సమాధానం చెప్పాల్సిందే. చాలా కీలకమైన అంశం ఇది. లాకప్ డెత్ అని కొందరు అంటున్నారు, కావాలని చంపేశారని అంటున్నారు, చనిపోయిన తర్వాత కప్పి పెట్టేశారని మరికొందరు అంటున్నారు. సాయి కృష్ణ ఎక్కడ? విజయవాడ పోలీసులు ఏం చేస్తున్నారు? విజయవాడ పోలీస్ కమిషనర్ ఏం సమాధానం చెబుతారు? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు తలెత్తుతున్నాయి. కనీసం అబ్బాయి మృతదేహం కాదు, మట్టైనా ఇవ్వండి అంటూ తల్లి ఆక్రందనలు పెడుతోంది. ఆ తల్లికి ఎవరు సమాధానం చెప్తారు? పోలీసులైన మీరు సమాధానం చెప్తారా? ఇదే అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను కుదిపేస్తోంది. నిజంగా లాకప్ డెత్తే కనుక జరుగుంటే ఇది చాలా సెన్సేషన్ కాబోతోంది. మనం ఈ మధ్యకాలంలో చూసాం. 2020లో లాక్డౌన్ సమయంలో తమిళనాడులో జరిగిన ఒక సంఘటన. తండ్రి జయరాజ్, అలాగే ఆయన ఒక షాప్ నడుపుతున్నారు. అటు లాక్డౌన్లో భాగంగా నిబంధనలు పాటించటం లేదని షాప్ని 1 గంట అదనంగా ఉంచారని అక్కడ పోలీసులు తండ్రి జయరాజ్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. తండ్రి జయరాజ్ ఎంతకీ రాకపోయేసరికి మరుసటి రోజు తనయుడు బెనిక్స్ పోలీస్ స్టేషన్కి వెళ్లారు. సీన్ కట్ చేస్తే కొద్ది రోజుల తర్వాత ఆ ఇద్దరు లాకప్ డెత్లో మరణించారు. ఇది ఎలా తెలిసింది? ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక కానిస్టేబుల్ ఇచ్చిన సమాచారంతో డొంక కదిలింది. అంతే, దర్యాప్తు జరిగింది. కొంత మాఫీ చేశారు. సిబిఐ రంగంలో దిగింది. 9 మంది పోలీసులు దోషులుగా తేలారు. మదురై కోర్టు వాళ్ళకి మరణశిక్ష విధించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కృష్ణలంక పోలీసులకు అదే పరిస్థితి ఎదురు కాబోతుందా అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. సాయి కృష్ణ ఎక్కడ? ఇప్పుడు అది తేలాల్సి ఉంది. రాజకీయంగా రకరకాల అనుమానాలు వస్తున్నాయి. అసలు సిఐ నాగరాజు కృష్ణలంక పోలీస్ స్టేషన్కి రావడానికి ఒక కీలక నేత కారణం అంటున్నారు. మరో కీలక నేత ఇన్సిడెంట్ జరిగిన నేపథ్యంలో ఏదైనా ఉంటే పోలీసులతో సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోమని చెప్పినట్టుగా మరికొందరు అంటున్నారు. సాయి కృష్ణ ఎక్కడ? మళ్ళీ నేను అడుగుతున్నా. రాజకీయంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. నిజంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగిందా? సాయి కృష్ణ ఉన్నాడా లేదా? పోలీసులు ఎందుకు నీళ్లు నములుతున్నారు? పోలీసులు ఎందుకు తటపటాయిస్తున్నారు? ఆల్రెడీ కోర్టు డైరెక్షన్ ఉంది, ఈ నెల 29 లోపు సాయి కృష్ణను ప్రవేశపెట్టమని. ఒకవేళ 29 లోపు సాయి కృష్ణను ప్రవేశపెట్టకపోతే కోర్టు ఎలా వ్యవహరిస్తుంది? మళ్ళీ మదురై కోర్టు తీర్పు రిపీట్ కాబోతుందా? అటు మెజిస్ట్రియల్ ఎంక్వైరీ జరగబోతుందా? ప్రధానంగా లాకప్ డెత్కి సంబంధించింది చాలా కీలకమైన అంశం. రైట్ టు లైఫ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అలాగే అటు లైఫ్ విత్ టార్చర్ అనే కీలకమైన అంశాలు కూడా ఇప్పుడు తెర ముందుకు వస్తాయి. చాలా అంశాలు ఇక్కడ ఇమిడి ఉన్నాయి. గతంలో చాలా పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్లు జరిగాయి, చాలా సెన్సేషన్ అయ్యింది. కానీ ఇప్పుడైతే కోర్టు తీర్పులు కఠినంగా మారిన నేపథ్యంలో లాకప్ డెత్ అనేది ఒక బిగ్ ఇష్యూగా అయిపోయింది. ఈ మధ్య కాలంలో మదురై కోర్టు ఇచ్చిన తీర్పు 9 మంది పోలీసులకు మరణశిక్ష అనేది లాకప్ డెత్ విషయంలో పోలీసులు భయపడేలా చేసింది. అసలు లాకప్లో వాళ్ళు చనిపోయేంత స్థాయిలో కొట్టడం దేనికి సంకేతం? సాయికృష్ణ విషయంలో అదే జరిగిందా లేక ఇంకేమైనా జరిగిందా? సిఐ నాగరాజుపై ముందు నుంచి చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. చాలా కేసుల విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు విషయంలో కానీ లంచాల విషయంలో కానీ చాలా ఘోరంగా వ్యవహరిస్తారు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటారు. రాజకీయ నాయకులు ఏం చెప్తే అదే ఆయనకు న్యాయం. ప్రజాస్వామ్యయుతంగా భారత రాజ్యాంగానికి కట్టుబడి సిఐ నాగరాజు పనిచేయలేదని ఇప్పుడు చాలా కంప్లైంట్లు క్యూ కడుతున్నాయి. మరి దీనికి ఆయన్ని అటు బదిలీ చేస్తే సరిపోతుందా? సిఐ నాగరాజుని ఇప్పుడు ఏం చేయాలి? ఈ ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో తలెత్తుతోంది. ఈ విషయాన్ని కూటమి సర్కార్ సీరియస్గానే తీసుకుంది. ఎందుకంటే సమస్య జటిలమైంది. కేవలం కృష్ణలంక పరిమితమైన అంశం విజయవాడకు మొత్తం విస్తరించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి విస్తరించి రాజకీయంగా రచ్చలేపుతోంది. ఈ నేపథ్యంలో డీజీపీని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలిపించి మాట్లాడారు. అటు నాగరాజును సస్పెండ్ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. నేను మళ్ళీ అడుగుతున్నా,
సాయి కృష్ణ ఎక్కడ? మరికొందరు లేవనెత్తుతున్న అంశం, సాయి కృష్ణకు సంబంధించి 23 కేసులు ఉన్నాయి, ఆయన పైన రౌడీ షీట్ ఉందంటున్నారు. ఉండొచ్చు. సాయి కృష్ణని చట్టపరంగా కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం, మన రాజ్యాంగంలో ఉన్న సెక్షన్ల ప్రకారం, అలాగే మన భారత శిక్షా స్మృతి ప్రకారం ఆయన శిక్షించవచ్చు. కానీ మీకు శిక్షించే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? నిజంగా మీరు శిక్షించారా? చట్టాన్ని మీ చేతిలో తీసుకున్నారా? అదే అనుమానం బలపడుతోంది. ఇప్పటివరకు మిస్సింగ్ అంటున్నారు. సాయి కృష్ణ ఎక్కడంటే సమాధానం చెప్పలేకపోతున్నారు. నేను మళ్ళీ అడుగుతున్నా, సాయి కృష్ణ భూమి మీద ఉన్నాడా లేదా? లాకప్ డెత్ మరణం కనుక జరిగి ఉంటే, లేదంటే పోలీసుల వల్ల అందరూ ఊహిస్తున్నట్టుగా అదే జరిగి ఉంటే, ఖచ్చితంగా మదురై ఇన్సిడెంట్ తిరిగి రిపీట్ కాబోతుందా? ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఓచలు లెక్క పెట్టబోతున్నారా? కృష్ణలంక పోలీసులకు ఇది కబలించబోతోందా? రానున్న పరిణామాలు ఏం సూచిస్తున్నాయనేది ఇప్పుడు అత్యంత కీలకం. అలాగే ఒకనొక సందర్భంలో తల్లి సిఏ నాగరాజును కలిసి తన తనయుడు ఎక్కడని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం, ఉంటే భూమి మీద ఉంటాడు, లేకపోతే ఉండడు. ఆ సమాధానానికి అర్థం ఏంటి? అప్పటికే సాయికృష్ణకు జరగరాని జరిగిందా? చాలా పెడసరిగా సిఏ నాగరాజు ఆ సమాధానం ఎందుకు చెప్పాడు? ఇలాంటి పోలీస్ అధికారులతో ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? కొందరు పోలీసులు న్యాయ సమ్మతంగా నడుచుకుంటున్నారు, అది వాస్తవమే. ఏదో ఒకరిద్దరు తప్పు చేశారని పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని నేను వేలెత్తి చూపించడం లేదు. కానీ గంజాయి వనంలో తులసి మొక్కల్లా కొందరు ఉంటారు. కానీ తులసి వనంలో గంజాయి మొక్కల ఇలాంటి సీఏ నాగరాజులు అక్కడక్కడ పొంచి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ, రాష్ట్ర హోంమంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఒక విధంగా అందరూ ఊహిస్తున్నట్టుగా సాయి కృష్ణ విషయంలో జరగరానిది జరిగితే మీరు తీసుకునే చర్యలు, ఏ ఒక్క పోలీస్ అధికారి ఇలాంటి చర్యలకు ఉపక్రమించడానికి, చట్టాన్ని చుట్టంగా భావించి తన చేతిలో తీసుకోవటానికి భయపడాలి. చట్టంకి అనుగుణంగా నడుచుకోవాలి. అలాంటి వాతావరణం క్రియేట్ అవ్వాలి. తల్లి అడుగుతున్న ప్రశ్నలు, అలాగే మేనమామ ప్రస్తావిస్తున్న అంశాలు మరింత అనుమానాలను పెంచేస్తున్నాయి. నిజంగా సాయి కృష్ణ ఎక్కడ? మళ్ళీ అడుగుతున్నా, అసలు భూమి మీద ఉన్నాడా లేదా? చట్టం మీ చుట్టమా?